శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజ రాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో గురువు గారు బాగున్నారు. 2 శుభగ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే మిగతా గ్రహాల యొక్క సంచారం చేసేటటువంటి స్థానాలు ఏమాత్రమూ అనుకూలంగా లేని కారణం చేత అసలు నవగ్రహాలకి ఒకసారి హోమం చేసుకుంటే, లేదా స్తోత్ర పారాయణాలు చేసుకుంటే, లేదా దానాలు చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ దానాలు అనగానే ఎంత పరిమాణంలో ఇవ్వాలి, ఏ గ్రహాలకి ఏ ధాన్యం ఇవ్వాలి అనే ఒక అనుమానం కూడా వస్తుంటుంది. మనము ప్రతిసారి దానం అని చెప్పినప్పుడల్లా అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు, శనగలు, అల్సందలు తప్పనిసరిగా దానం ఇవ్వండి. అన్నీ 1 పావు కిలో ఇచ్చినా చాలు, దోష పరిహారం జరుగుతుంది. అలాగే గోవుకి సేవ చేయండి. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి 2 రకాల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో గురువుగారు చాలా చాలా బాగున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనము విషయంలో మీకు ధనము వచ్చేస్తుంది, కానీ ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి, అనారోగ్యం సూచించే పరిస్థితి,
ఔషధ సేవ చేసేటటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్ ఏమాత్రమూ బాగలేని పరిస్థితి, వ్యాపార వ్యవహారాలు కానీ, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కానీ అనుకూలత లేవు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం మీకు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి. విలువైన వస్తువులు మటుకు దాచిపెట్టుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్త పడతారు, జాగ్రత్త పడండి కూడా. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అంత పూర్తిగా అనుకూలమైన కాలం కాదు. ఈ కుజరాహు కలయిక జరుగుతూ ఉన్నందువల్ల సప్తమంలో తప్పనిసరిగా సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రము కనిపించబోవడం లేదు. కుటుంబ జీవితం కూడా చాలా క్రమశిక్షణ అనేది లేకుండా కనిపిస్తోంది. ఇవన్నీ మీకు మనస్తాపం కలిగిస్తూ ఉంటాయి. కొంచెం వీటిని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి. ఎక్కువ సమయాన్ని వెచ్చించండి, కాలాన్ని వెచ్చించండి, నిదానంగా సెటరేట్ అవుతాయి. ఓర్పు కలిగి ఉండండి. సంతానం పట్ల అంతే. అలాగే ఏదైనా రుణభారాలు కూడా ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలకే వెళ్ళాలి. అలాగే మీకు సద్గురువులు ఉన్నట్టయితే ఆ గురువుల యొక్క దర్శనం చేసుకోండి, వారికి స్తోత్రం చెయ్యండి. వెళ్ళడం కుదరకపోతే వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా మనసులో గురునామస్మరణ చేసుకోండి. అనేక విధాల మీకు మంచి జరుగుతుంది. దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, వీలైనంత వరకు సేవ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము వ్యయస్థానంలోకి వచ్చింది. శుక్రాచార్యుల వారు నవమ స్థానంలోకి వచ్చారు. శుక్రాచార్యుల వారి యొక్క ఫలితం చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలాన్ని మీరు చూస్తారు. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింతగా జీవితాన్ని శోభింపజేసుకోగలరని ఆశిస్తూ సూచిస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.